హలో అండి. వర్షాకాలం వచ్చేసింది కదండి. గార్డెనర్స్కి చాలా హ్యాపీ అన్నమాట. చిన్న చిన్న సంతోషాలండి ఇవి. మొగ్గ పెరుగుతుంటే చూస్తుంటే ఎంత బాగుంటుంది అనుకున్నారు. ఈ గులాబీ తెచ్చానండి, నిన్న 3 తెచ్చుకున్నాను. దీన్ని రీపోర్ట్ చేస్తానండి, కోకోపీట్లో రీపోర్ట్ చేస్తున్నాను. కోకోపీట్లో ఇవన్నీ కట్ చేసేయాలండి. ఈ మొగ్గలు ఆకులు అన్నీ రిమూవ్ చేసేయాలి. అవన్నీ చేసినాక మరి వస్తాను నేను. చూడండి, బేరూరు చేశానండి. ఇవన్నీ మొగ్గలు తీసేసినాను, ఆకులన్నీ తీసేసినానండి. అదే ఇట్లా చూడండి, ఇట్లా చేసినాను. ఇట్లుంటుంది. ఇక్కడ కొత్త చిగుర్లు ఉన్నాయి. కొంచెం అక్కడక్కడ కొత్త నోట్స్ కూడా వస్తున్నాయండి. బాగా మంచిది. జుమేలియా, ఇది ఐడి జుమేలియా. ఈ గులాబీ మొక్క ఐడి జుమేలియా. మంచి పెద్ద పెద్ద పూలు పూస్తుందండి ఇది. ఇప్పుడు దీంట్లో ఫంగిసైడ్ అండి, రివైవ్ 750 ఫంగిసైడ్ వేయాలండి దీంట్లో కొద్దిగా. ఇది హ్యూమిక్ యాసిడ్ అండి, ఇది హ్యూమిక్ యాసిడ్ కొంచెం ఒకటి రా. దీంట్లో ఒక 15 నిమిషాలు పెట్టాలండి. ఇది ఈ నీళ్ళలో ఫంగిసైడ్ హ్యూమిక్ యాసిడ్ వేసాను. దీంట్లో 15 నిమిషాలు పెట్టాలి. చూడండి, ఇవన్నీ పాత మొక్కలండి, పోతాయి ఏమో అనుకుంటాను. అన్నీ దాంట్లో సిండర్లో వేసాను, 3 దాంట్లకు. ఈ కోకోపీట్లు కూడా 2 వేసాను. అన్నీ బాగా బతికినాయి. చూడండి, ఆ కొమ్మలు వచ్చినాయి, చిగుర్లు వేసుకుంటున్నాయండి. వర్షాకాలం కదా, ఏ మొక్కైనా బాగా చిగురించుకుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. అన్ని చెట్లు బతికినాయండి, ఒక 6 చెట్లు బతికినాయి బాగా. దీన్ని బాగా పెంచుకోవచ్చు. ఇప్పుడు వర్షానికి బాగా గ్రోత్ అవుతాయండి ఇవి. చూడండి, ఇది కోకోపీట్ అండి, వాష్ చేసిందేదే. ఇది ప్యాకెట్ ఉంటే తీసుకొని వచ్చాను నిన్న కొనుక్కొని. ఇది బాగుందండి. దీంట్లో ఇంకేం కలపకూడదండి, కోకోపీట్లోనే నాటుతున్నాను మొక్కని నేను. చూడండి, ఇది ఈ కుంపటి, దీంట్లో అంతా చూడండి రౌండ్గా హోల్స్ పెట్టుకున్నాను. కొంచెం నీళ్ళు ఎక్కువైనా కూడా కారిపోతాయండి దీంట్లో నుంచి. వర్షపు నీళ్ళు అట్లా పడుతుంది. మట్టి రాళ్ళు వేసుకున్నానండి, అడుగుకి రాళ్ళు వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం కోకోపీట్ వేసి బాగా ప్రెస్ చేయాలండి. ఇది ఇప్పుడు ఈ మొక్కను పెట్టేసేయాలండి. బాగా పెట్టేసి కోకోపీట్ వేసుకోండి. బాగా ఇలా ఒత్తేయాలండి. ఇది ప్రెస్ చేసేసేయండి. టైట్గా ఉండాలి, లేదంటే గాలిపోతుంది. ఇంకా పర్లేట్ ఉంటే వేసుకోవచ్చండి. దీంట్లో పర్లేట్ లేదు నాకు.
చిన్న కుండీలో పెట్టాలండి ముందు ఇది, లేకుంటే పెద్ద కుంపట్లో పెట్టామంటే నీళ్ళు ఎక్కువై వేర్లు కుళ్ళిపోతాయి అన్నమాట. మరియు 2 months అయినాక దీని గ్రోత్ని బట్టి వేరేది మార్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నీళ్ళు వేసేయాలండి. నిండుగా బాగా నానేంత వరకు నీళ్ళు వేసేయాలి. ఇదే వేస్తున్నా అండి, ఈ ఫంగిసైడ్ నీళ్ళు. చూడండి, ఇంతేనండి. చూడండి ఎంత బాగా తొందరగా వచ్చేసినాయి నీళ్ళు. సాఫ్ట్ మీడియా కాబట్టి రూట్స్ కూడా భలే బాగా స్ప్రెడ్ అవుతాయండి. ఏమంటే మనం కొంచెం చూసుకోవాలా, ఎక్కువ నీళ్ళు కాకుండా. దీన్ని రోజు స్ప్రే చేయాలండి. దీనికి షవర్ స్ప్రే చేస్తే ఇవన్నీ నోట్స్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఇంతేనండి. మరి ఒక నోట్స్ వచ్చినాక కొత్తవి అప్పుడు చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.